అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 23 నవంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద అలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త మిక్స్డ్గా ఉంది. హాంకాంగ్ 0.25% మీద నష్టాలతో ట్రేడ్ అవుతుంది. షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. నికాయ్ అండ్ కాస్పీ రెండు పావు శాతానికి పైగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా అప్సైడ్ మనం చూసాం, ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా మార్కెట్స్లో కొద్దిగా ఉత్సాహం కనిపిస్తుంది. నాస్డాక్, S&P 500, డౌ జోన్స్ అన్నీ కూడా దాదాపుగా ఒక $0.5 మేర లాభాలతో ముగిశాయి. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ కొద్దిగా బలహీనపడింది, $81 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2,000 దిగువనే యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. యుఎస్ ఈల్డ్స్ పేర్ లాసెస్ $95 దగ్గర ఆల్మోస్ట్ అదే ఇన్లైన్. గత కొద్ది కాలం నుంచి గోల్డ్ అదే లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మళ్ళీ శామ్ ఆల్ట్మాన్ OpenAI బోర్డులోకి తిరిగి వచ్చారు. Jack Ma halts plan to cut his Alibaba stake after shares in the Chinese e-commerce giant drop. సో ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్. ఇక టాటా స్టీల్ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ద అలాట్మెంట్ ఆఫ్ 7.58 crore షేర్స్ టు ఎలిజిబుల్ షేర్ హోల్డర్స్ ఆఫ్ టాటా స్టీల్ లాంగ్. సో టాటా స్టీల్ లాంగ్ షేర్ హోల్డర్స్కి 7.58 కోట్ల షేర్లు ఇచ్చేందుకు టాటా స్టీల్ బోర్డ్ అంగీకరించింది. ఇండిగో 2016, 17, 2017, 18కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ అప్పీల్స్, భారీ ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ ఆర్డర్స్ని ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరాన్ని ఇండిగో ఆర్డర్స్ తెచ్చుకుంది. ఇండిగో ఆర్డర్స్ వచ్చాయి. ఇంకా ఇండిగో గురించి కూడా కొన్ని పాజిటివ్ న్యూస్ ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. సో నాట్ ఓన్లీ ఇండిగో ఒకటి, అటు జిఎస్టీ నుంచి వాటి నుంచి దాదాపు 750 కోట్లు ఆర్డర్స్ జొమాటో అండ్ స్విగ్గీ కూడా వచ్చాయి. సో పెద్ద ఎత్తున ఇలా ట్యాక్స్ నోటీసులు వస్తూనే ఉన్నాయి. వేల కొద్ది 1600 కోట్లు, 1700 కోట్లు ఇండిగో కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వెల్స్పన్ కార్ప్ దాదాపు 480 కోట్ల రూపాయల మేర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఒడిశాలో ఏర్పాటు చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్ చేసింది. వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్లో లేబర్ యూనియన్ స్ట్రైక్ ఒకటి జరుగుతుంది వాల్చంద్ నగర్లో. సో కొద్దిగా ఆపరేషన్స్ హిట్ అవుతాయని చెప్పి కంపెనీ వెల్లడించింది. సిప్లాకి చెందిన పీతంపూర్ ప్లాంట్కి యుఎస్ FDA నుంచి ఒక వార్నింగ్ లెటర్ వచ్చింది. అండ్ కంప్లైంట్స్, ఫ్లాగ్డ్ ప్రోడక్ట్ కంప్లైంట్స్ అండ్ మైక్రోబియల్ కాంబినేషన్స్లో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి యుఎస్ FDA నుంచి ఒక తాకీదు అందింది. మామాఅర్త్ 93% లాభాల్లో వృద్ధి చూసాం. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 3 పేర్లను MD CEO పోస్ట్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపించింది. ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో మేజర్గా గత కొద్ది కాలం నుంచి బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మరొకసారి చాలా క్లియర్ కట్గా RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు వెల్లడించారు. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఈరోజు కొద్దిగా లెంతీగా ఉంటుంది, చాలా న్యూస్లు ఉన్నాయి, కొద్దిగా ఓపిక్గా మీరు వినండి. RBI గవర్నర్ ఫ్లాగ్స్ బ్యాంక్ NBFC లింక్స్ యాజ్ కంటేజియన్ రిస్క్. ఇక్కడ ఎక్కడన్నా టాప్ నుంచి బాటమ్ ఆఫ్ ది పిరమిడ్లో ఏదైనా చిన్న ఇబ్బంది కనుక వచ్చినట్టయితే డిఫాల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కంటేజియస్ అంటాం. అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాధి పాకుతున్నట్టు, శరీరంలో ఒక వ్యాధి ఏదైనా ఒక ప్రాంతంలో ఇబ్బంది అయితే మిగిలిన శరీరానికి అంతటికి ఇబ్బంది జరిగినట్టు. ఎక్కడన్నా డిఫాల్ట్స్ కనుక ప్రారంభం అయితే ఈ అన్సెక్యూర్డ్ లోన్స్లో ఫస్ట్ హిట్ NBFCs తీసుకుంటాయి. NBFCలు బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటాయి, బ్యాంక్స్ బాండ్ మార్కెట్స్ దగ్గర నుంచి లోన్లు తీసుకుంటాయి. ఇలా మొత్తం సిస్టమ్ అంతా కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది అని చెప్పి RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు మరొకసారి వ్యాఖ్య చేశారు. వారం రోజుల క్రితమే ఆయన ఈ NBFCs అన్సెక్యూర్డ్ లోన్స్ గురించి కొద్దిగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరొకసారి ఈ కంటేజియన్ రిస్క్ నుంచి బయటపడడానికి ఈ కంటేజియన్ రిస్క్ కూడా ఉంది అని చెప్పి మరొకసారి చాలా స్పష్టంగా మాట్లాడారు. అందువల్ల సో ఈయన చేసిన వ్యాఖ్యలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా పటిష్టంగా ఉండబోతోంది, ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ విషయంలో కొద్దిగా చాలా స్ట్రాంగ్గా స్ట్రింజెంట్గా ఉండబోతోంది అన్న సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రాబోయే 3 నుంచి 6 నెలల కాలంలో NBFCs కానీ అన్సెక్యూర్డ్ లోన్స్ కానీ ఇచ్చే కంపెనీస్ మీద చాలా తీవ్రమైన ఇంపాక్ట్ ఉండబోతుంది అన్నట్టుగా ఒక సంకేతాలు అయితే ఉన్నాయి. కొద్దిగా బ్యాంకింగ్ స్టాక్స్, ఎస్పెషల్లీ NBFC స్టాక్స్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అన్నట్టుగా మనం ఇక్కడ భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకటికొకటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అన్సెక్యూర్డ్ లోన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో కంపెనీల ముందొచ్చి మనకి లోన్స్ ఇస్తాము అని చెప్పి
ఫోన్ల మీద ఫోన్లు చూస్తున్నాం. ఎస్పెషల్లీ వైట్ గూడ్స్ విషయంలో కూడా బయటికి వెళ్తే ఏదైనా ఫ్రిడ్జ్, టీవీ అలా కొనాలంటే జస్ట్ 5% 10% డౌన్ పేమెంట్ చేసినా కూడా మొత్తానికి లోన్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి కొద్దిగా విషయాలు అప్రమత్తంగా ఉండాలి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో దీన్ని క్యారీ చేశారు కాబట్టి దీని ప్రయారిటీ అంటే కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇనిషియల్ మార్కెట్ రియాక్షన్, ఐపీఓస్ టర్న్ సూపర్ హిట్స్ లెడ్ బై బిగ్ టాటా రిలీజ్. సో టాటా టెక్నాలజీస్కి మొదటి 45 నిమిషాల్లోనే ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయింది. ఓవరాల్గా ఫస్ట్ డే 6.55 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాం. రీటైల్ పోర్షన్ 5.4 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. గాంధార్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది కూడా రీటైల్ పోర్షన్ దాదాపు 7 రెట్లు సబ్స్క్రైబ్ కాగా ఫస్ట్ డే రోజున ఓవరాల్గా 5.5 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఫెడ్ బ్యాంక్ని ప్రస్తుతానికి టచ్ చేయకపోవడమే మంచిది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. ఫ్లేర్ రేటింగ్ కూడా ఆశ్చర్యకరంగా 2.18 రెట్లు సబ్స్క్రైబ్ అయింది ఫస్ట్ డే రోజున. సో ఇన్ని రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందంటే మార్కెట్స్లో నుంచి మనీ బయటికి వెళ్తుంది. ఈ మనీ బయటికి వెళ్ళే మళ్ళీ మనకి సిస్టంలోకి వస్తుంది. అట్ కరెంట్ సబ్స్క్రిప్షన్ లెవెల్స్ 34,000 crores డిప్లాయిడ్ ఇన్ 5 పబ్లిక్ ఆఫర్స్ ఇన్ 2 days. సో 2 రోజుల్లోనే 35,000 కోట్ల రూపాయల మేర మార్కెట్లోంచి డబ్బులు వెళ్ళి, సాధారణంగా ఐపీఓ టైంలో ఇప్పుడు సెకండరీ మార్కెట్లో నుంచి డబ్బులు వెళ్ళే మళ్ళీ ప్రైమరీ మార్కెట్లోకి వెళ్తూ ఉంటాయి, ఫస్ట్ మార్కెట్లోకి. సో కొద్దిగా మార్కెట్స్ ఇక్కడ కూల్ డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇండిగో చెక్స్ ఇన్ ఈజ్ విత్ అ ఫ్లయింగ్ బిజినెస్. ఇక్కడ ప్రీమియర్ సీట్స్ అండ్ హాట్ ఫుడ్ ఇలా నో ఫ్రిల్స్ అంటే ప్రతిదానికి ఒకే విమానం అన్నట్టుగా కాకుండా ఒక డ్యూయల్ క్లాస్ కన్ఫిగరేషన్ కూడా తీసుకురావాలి. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్కి తగ్గట్టు, బిజినెస్ ప్యాసింజర్ తగ్గట్టు అన్నట్టు ఇండిగో కూడా ప్రయత్నాలు చేస్తుంది. సో కొత్త ఫ్లైట్స్ తీసుకుంటుంది. బడ్జెట్ ఎయిర్లైన్ అన్నది కాకుండా ప్రీమియం క్లాస్ సెగ్మెంట్ని కూడా కన్సిడర్ చేయడానికి, ప్రీమియర్ క్లాస్ మార్కెట్ కూడా క్యాప్చర్ చేసుకోవడానికి ఇండిగో ప్రయత్నాలు చేస్తుంది. సో ఫస్ట్ పేజ్లో ఉన్న మేజర్ అంశాలు ఇవి. మామార్త్ పేరెంట్ కంపెనీ హొనాసా కన్స్యూమర్ దాదాపుగా 29 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది. ప్రాఫిట్స్ అయితే రెట్టింపు అయ్యాయి. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా 21% మేర వృద్ధి చెందడం ఇక్కడ మనం గమనించవచ్చు. మణిపాల్ అపోలో హాస్పిటల్స్ ఎక్స్పాన్షన్ కోసం భారీ ఎత్తున ఖర్చు చేయబోతున్నాయి. మణిపాల్ 1400 బెడ్స్ కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. అపోలో రాబోయే 2 ఏళ్ల కాలంలో 2400 బెడ్స్ కొత్తగా యాడ్ చేయాలన్న ఆలోచనలో ఉంది. దీనికోసం దాదాపు 3500 కోట్ల రూపాయల ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సో 2 లిస్టెడ్ స్పేస్లో అపోలో హాస్పిటల్స్ ఉంది కాబట్టి అపోలో, మ్యాక్స్ హెల్త్ లాంటివి సో చాలా స్ట్రాంగ్గా ఇక్కడి నుంచి కూడా తమ పొటెన్షియల్ని కనబరిచే అవకాశం అయితే ఉంది. ఇన్స్టిట్యూషన్స్ రైజ్ స్టేక్స్ ఇన్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అహెడ్ ఆఫ్ డీలిస్టింగ్. సో డీలిస్టింగ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ జరగబోతోంది. ఐసిఐసిఐ బ్యాంకులో ఇది విలీనమవుతున్న సంగతి తెలుసు. సో Q2లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ని కంపెనీ అనౌన్స్ చేయవచ్చన్న అంచనాలు. అండ్ ఈ స్వాప్ రేషియోలో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వచ్చే షేర్లు కూడా బాగా ఉంటాయి అన్న ఒక అంచనాల కారణంగా ఐసిఐసిఐ సెక్యూరిటీస్లో పెద్ద పెద్ద ఫండ్ హౌస్లు కూడా ఎగబడి కొంటున్నాయి ఈ స్టాక్ని. సో ఈ స్టాక్లో కూడా కొద్దిగా ఆసక్తికరమైన మూవ్స్ జరిగే అవకాశం ఉంది. అండ్ ఎల్ఐసి ప్లాన్స్ టు లాంచ్ అష్యూర్డ్ రిటర్న్ ప్రోడక్ట్స్ టు ఇంక్రీజ్ మార్కెట్ షేర్. సో మార్కెట్ షేర్ మరింతగా పెంచుకోవడానికి, నికరంగా ఇంత స్థిరమైన ఆదాయం ఇచ్చే ప్రోడక్ట్స్ని లాంచ్ చేయబోతున్నట్టు ఎల్ఐసి వెల్లడించింది. మార్కెట్ షేర్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ముంబై లగ్జరీ హౌసింగ్ మార్కెట్ విపరీతంగా పెరుగుతోంది. గత 17 నెలల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ లగ్జరీ అపార్ట్మెంట్స్ ఇన్వెంటరీ అనేది చాలా తక్కువగా ఉంది. సో మేబీ కొన్ని మార్కెట్స్ లైక్ ముంబై తర్వాత అటు ఢిల్లీ, హైదరాబాద్ కూడా ఇదే స్థాయిలో ఉండేట్టు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మరింత అనుకున్న దానికంటే చాలా విస్తృతంగా వృద్ధి చెందుతోంది. భారతీ హెక్సాకామ్ ఐపీఓ రాబోతోంది. దీనివల్ల 10,000 కోట్ల రూపాయల వరకు కేంద్రానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ భారతీ హెక్సాకామ్ అనేది ఐపీఓకి రావాలన్న ప్రాసెస్లో ఉంది. ఈ కంపెనీలో 70% భారతీ ఎయిర్టెల్కి వాటా ఉంది. మెయిన్గా రాజస్థాన్, నార్త్ ఈస్ట్ సర్కిల్స్లో ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. జిందాల్ స్టెయిన్లెస్ వెల్లడించింది తమ షేర్లు ఏవి ఇక ప్లెడ్జ్లో లేవు, తనఖాలో లేవు. ఎందుకంటే వీళ్ళు కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్లో భాగంగా కొన్ని షేర్లు తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న సంగతి తెలుసు. ఇప్పుడు ఎలాంటి షేర్లు ప్లెడ్జ్లో లేవని కంపెనీ వెల్లడించింది. బిజినెస్ ఛానల్ ఫస్ట్ పేజ్లో అవాయిడ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎగ్జుబరెన్స్ దాస్ టెల్స్ బ్యాంక్స్. సో అత్యుత్సాహం పనికి రాదు అని చెప్పి చాలా స్పష్టమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అండ్ మోతిలాల్ ఓస్వాల్ స్టాక్ నిన్న 6.5% మేరకు క్షీణించింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ నిన్న 17% దాకా పెరిగింది. సో చాలా సందర్భాల్లో శేషు గారు ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి పదే చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఎంతమంది ఫాలో అయ్యారో తెలీదు. నిన్న ట్రేడింగ్ వాల్యూమ్స్ 2 వారాల యావరేజ్తో పోలిస్తే 31 టైమ్స్ పెరిగింది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్లో. అరబింద ఫార్మా 3% అప్. స్టవ్ క్రాఫ్ట్లో ఐటీ డిపార్ట్మెంట్ సౌదాలు నిర్వహించింది, 3% నష్టపోయింది స్టాక్.
హోల్డింగ్ కంపెనీస్ ర్యాలీ అవుతున్నాయి, ఎందుకంటే సెబీ బోర్డు మీటింగ్ జరగబోతుంది శనివారం రోజున. ఒక ఫ్రేమ్వర్క్ తీసుకురావాలి ఈ కంపెనీస్ డీలిస్టింగ్ కోసం అన్నట్టుగా సెబీ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో హోల్డింగ్ కంపెనీ స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి. లైక్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ గత 5 రోజుల్లోనే 30% మేర పెరిగింది. సుమిత్ సెక్యూరిటీస్, పిలానీ ఇన్వెస్ట్మెంట్స్, కళ్యాణి, బజాజ్ హోల్డింగ్స్, మహారాష్ట్ర స్కూటర్స్, బాంబే బర్మా ఇవన్నీ కూడా స్టాక్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. రేమండ్ అటు గౌతమ్ సింఘానియా అండ్ తన భార్య నవాజ్ మోడీ మధ్య ఉన్న సపరేషన్ ఇష్యూస్ కారణంగా దాని డైరెక్ట్ ఇంపాక్ట్ రేమాండ్ కంపెనీ మీద పడింది. మార్కెట్ క్యాప్ దాదాపు 1500 కోట్ల మేర కోల్పోయారు. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అండ్ శుక్రవారం రేపు కార్యక్రమం వెలువడదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, అక్కడ కార్యక్రమం చేసే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. మళ్ళీ సోమవారం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.